తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన చర్చ మొదలైంది. 2028లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఎన్నికలు 2029లో జమిలీ ఎన్నికలతో పాటే జరుగుతాయని పదే పదే చెప్పారు. అసెంబ్లీ టర్మ్ 2028 చివరిలో ముగిసినా తనకింకా 6 నెలల సమయం ఉంటుందని కూడా రేవంత్ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారినట్టుగా కనిపిస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో వీగిపోవడంతో దానికి సంబంధించిన డీలిమిటేషన్, జనగణన ప్రక్రియలు ఆలస్యం అయ్యే అవకాశం పెరిగింది. దీంతో జమిలీ ఎన్నికలు జరపాలంటే ముందు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తవ్వాల్సిందే అని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. అంటే డీలిమిటేషన్ లేకుండా జమిలీ ఎన్నికలు జరగకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లోనే జరగాల్సి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మహిళా బిల్లు వీగిన తర్వాత కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నాయని ప్రచారం చేయాలని బీజేపీ కేడర్కు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో కూడా బీజేపీ నిరసనలకు పిలుపునివ్వగా పోలీసులు అలర్ట్ అయ్యి పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేసినట్లు టాక్. సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి వెళుతున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక అసలు పాయింట్ ఏంటంటే, ఎన్నికలు ముందస్తుగా వస్తే రేవంత్ సర్కారుకు మిగిలేది 2.5 ఏళ్ల సమయం మాత్రమే. 6 గ్యారంటీల్లో ఇంకా మహిళలకు 2,500 రూపాయలు, తులం బంగారం లాంటి హామీలు అమల్లోకి రాలేదు. స్థానిక ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణ, ప్రాజెక్టుల పూర్తి, ఇవన్నీ రేవంత్ ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజ్గా మారే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా గ్యారంటీలు, రైతు భరోసా, రుణమాఫీ, మూసీ ప్రాజెక్ట్, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ను గట్టిగా టార్గెట్ చేస్తుంది. మరి నిజంగానే 2028లో తెలంగాణకు ఎన్నికలు ఫిక్స్ అవుతాయా? ముందస్తు ఎన్నికలతో రాజకీయాలు తలకిందులవుతాయా? ఇది తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. 2028లోనే ఎన్నికలు వస్తాయా, లేక 2029 వరకు రేవంత్ ప్రభుత్వం కొనసాగుతుందా? మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.